దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు నా ప్రోగ్రాంను బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు చాలా ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ కానీ, ఇంట్లో చిన్న గొడవలు కానీ, వాస్తు ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా రకరకాల పిల్లలకి నరదిష్టి కానీ, భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ, ఇలాంటిన్నిటికి కూడా చిన్న చిట్కాలతో మనం రెక్టిఫై చేసుకోవచ్చు. దీనికి రెక్టిఫికేషన్కి మన చిన్నప్పుడు కూడా మన అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఉప్పుని సాల్ట్ ఉపయోగించేవాళ్ళు. సాల్ట్ మనం కూడా ఎప్పుడో అనాదిగా వస్తుంది ఉప్పుని ఉపయోగించడం. దానివల్ల సో మెనీ రెమెడీస్ ఆర్ దేర్. మనకి అంటే ఈ శాస్త్రం అంతా మరుగున పడిపోయింది. దాన్ని మళ్ళీ మరుగు నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. మనకి చిన్నప్పుడు ఉప్పు కుండలో ఉండేది. కుండ ఈజ్ ఎర్త్ ఉండటం వల్ల అది చాలా బాగా ఉండేది. తర్వాత ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడు అందరూ స్టీల్ బౌల్లోనూ ప్లాస్టిక్ వచ్చేసింది. ప్లాస్టిక్ బౌల్లోనూ వాడుతూ ఉన్నారు. ఇది అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ బౌల్లో కనుక సాల్ట్ పెట్టుకొని మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తుంటాయి. ఎంత డబ్బులున్నా కూడా డబ్బుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. స్టీల్ బౌల్లో పెట్టుకునేటట్టయితే భార్యాభర్తల మధ్యన ఇంటిలో చికాకులు, ఏయోయో గొడవలు, అన్నెసరీ కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉప్పుని ఒక గాజు పాత్రలోనే పెట్టుకోండి. వంటగదిలో కూడా గాజు పాత్రలో పెట్టుకోండి. ఇక్కడ మన డైనింగ్ టేబుల్ మీద కూడా గాజు పాత్రలో పెట్టుకోండి. మీకు ఇంటిలో వచ్చే ఈ చిన్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చికాకులు, గొడవలు, చిన్న విషయాల మీద వివాదాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇది 100% రెమెడీ. నేను మీరే న్యూమరాలజిస్ట్ అని ఒక సమగ్రమైన గ్రంథం 440 పేజీలతో బుక్ రాయటం జరిగింది. ఇది చాలామంది ఈనాడు, హిందూ పేపర్ అలాంటి వాటిలో ద బెస్ట్ సెల్లింగ్ బుక్ అని కూడా చాలాసార్లు పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ బుక్ను పొందాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ అడ్రస్ని మీరు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే మా ఆఫీస్ వాళ్ళు ఈ బుక్ని మీకు VPP ద్వారా పంపిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.